మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. దీనికోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పురపాలక సంఘాల కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 1439 మంది ఓటర్లున్నారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, ఇండిపెండెంట్గా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కల్వకుర్తిగా గెలవడం జరిగింది. దీంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అనివార్యమైందని చెప్పచ్చు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అంటే మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కేంద్రంలో, అదేవిధంగా డివిజన్, తర్వాత నియోజకవర్గ కేంద్రాల్లో ఈ పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో అంటే ఈ ఉప ఎన్నికకు పోటీల్లో ప్రధానంగా ముగ్గురు పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ నుండి నవీన్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ నుండి జీవన్ రెడ్డి, అదే స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్, ఈ ముగ్గురు పోటీలో ఉన్నారు. అంటే మొత్తం 1439 మంది ఓటర్లు ఉన్నారు. దీనిలో జడ్పీటీసీలు 83 మంది, ఎంపీటీసీలు 888 మంది, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లు 449 మంది, ఎక్స్ అఫీషియో సభ్యులు 19 మంది అంటే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అదేవిధంగా అంటే ఇప్పుడు ప్రధానంగా చూస్తే ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్కు 840 మంది బలం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 450 చిలుకు ఓటర్లు ఉన్నారు. ఇక మిగతా బీజేపీ, ఇతర పార్టీలు, స్వతంత్ర ఓటర్లు 100కు పైచిలుకు ఉన్నారు. అంటే ఈ లిస్ట్ ప్రకారం చూస్తే ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉప ఎన్నికను గెలుచుకునే ప్రయత్నం చేస్తుంది. ఏది ఏమైనా ఈ ఏప్రిల్ 2న ఈ ఉప ఎన్నికకు ఫలితాలు రానున్నట్టు అధికారులు వెల్లడించడం జరిగింది. కెమెరామెన్ సతీతో రాజు, పూరా లోకల్, హైదరాబాద్.